Hello everyone, నేను డాక్టర్ మృదుల, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్. సో ఈరోజు నేను ఐయుఐ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అనేది చెప్తాను. సో వాట్ ఈజ్ ఐయుఐ? ఐయుఐ అంటే ఏంటి అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. సో ఎవరికైతే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, అంటే స్పర్మ్ కౌంట్ నార్మల్గానే ఉంది, ఫీమేల్లో ఓవ్యులేషన్ అవుతుంది, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి, బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదు, యంగ్ అంటే ఏజ్ తక్కువ ఉంది, ఇట్లాంటి వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఐయుఐ ఉంటుంది. లేదంటే కొంతమందిలో స్పర్మ్ కౌంట్ కొంచెం తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండడము, ఇట్లాంటి వాళ్ళకి కూడా ఐయుఐ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఐయుఐలో అసలు ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది, అందరికీ ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే కాదు. 1 cycle ఆఫ్ ఐయుఐలో 10 to 15% ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. అంటే 100 కపుల్స్కి ఐయుఐ చేస్తే అందులో 15 మంది వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆ సైకిల్లో. అండ్ ఎన్నిసార్లు చేసుకోవచ్చు ఐయుఐ ఒక కపుల్ అంటే మ్యాక్సిమం 3 to 4 cycles చేసుకోవచ్చు. అంటే ఒక సైకిల్లో రాలేదు అంటే ఇంకొక సైకిల్ ట్రై చేయొచ్చు, అందులో కూడా రాలేదు ఇంకొకటి కూడా ట్రై చేయొచ్చు. బట్ మోర్ దెన్ 3 అంటే కొంతమంది 6 times చేసుకున్నాము, 10 times చేసుకున్నాము అని చెప్తారు. సో అన్నిసార్లు చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎవరికైనా ఐయుఐలో ఛాన్స్ ఉంది ప్రెగ్నెన్సీకి అంటే 3 cyclesలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో అప్పుడు రాలేదు ఐయుఐ, 3 times ట్రై చేశారు, 4th time కూడా ట్రై చేశారు, రాలేదు ప్రెగ్నెన్సీ అంటే మళ్ళీ యూజువల్గా ఐయుఐ అనేది సజెస్ట్ చేయము. ఎందుకంటే ఐయుఐలో వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది ఆఫ్టర్ 4th cycle. నెక్స్ట్ హయ్యర్ మెథడ్స్ అనేది అడ్వైస్ చేస్తాం. సో ఈ 15%లో ఉండాలి అంటే ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి? సో కొన్ని మనం మార్చలేని ఉంటాయి, అంటే లైక్ ఎగ్ క్వాలిటీ. ఐయుఐలో మనకి ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది తెలుసుకోలేము, ఎందుకంటే ఎగ్ అనేది మైక్రోస్కోపిక్, బయటకు తీసి మనం మైక్రోస్కోప్లో చూస్తేనే క్వాలిటీ అనేది తెలుస్తుంది. సో ఐయుఐలో మనం చేయట్లేదు, జస్ట్ ఎగ్ చుట్టూ ఉండే బ్యాగ్ మాత్రమే సైజ్ పెరుగుతుందా లేదా అనేది స్కాన్లో చూస్తాము. ఆ బ్యాగ్లోంచి ఎగ్ విడుదల అవ్వడానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇస్తాము. బ్యాగ్ కొలాప్స్ అయిపోయింది అంటే ఓవ్యులేషన్ అయినట్టు. సో ఇవన్నీ ఇమాజినరీయే, అందుకని 15% మ్యాక్సిమం సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. సో ఉన్న దాంట్లో మనం ఏవైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చో అవి ఈరోజు చెప్తాను. లైక్ మీకు కనుక వెయిట్ ఎక్కువ ఉన్నారు, వెయిట్ కొంచెం తగ్గమని అడ్వైస్ చేస్తాము. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేలాగా, డైట్ హెల్దీ డైట్ ఉండేలా చూసుకోండి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, లైక్ యోగా, మెడిటేషన్ చేయడము. వేరే లైక్ ఎక్కువసేపు స్క్రీన్ టైం ఉంది, డెస్క్టాప్ మీద వర్క్ చేస్తున్నారు, మొబైల్ ఎక్కువ చూస్తున్నారు, ఇట్లాంటి స్క్రీన్ టైం తక్కువ చేసుకోమంటాము. అండ్ డెస్క్టాప్ మీద వర్క్ చేసే వాళ్ళు కొంచెం ఫ్రీక్వెంట్గా బ్రేక్స్ తీసుకోవడం మధ్యలో. సో ఇవన్నీ జనరల్ హెల్త్తో పాటు మీ ఫర్టిలిటీ కూడా ఎన్హాన్స్ చేసేవి. సో ఈ జనరల్ మెజర్స్తో పాటు ఐయుఐకి వెళ్ళేటప్పుడు, ఐయుఐ అంటే ఈరోజు మీకు ఎగ్ కరెక్ట్గా ఉంది సైజు, ట్రిగ్గర్ ఇంజెక్షన్ తీసుకోండి అని చెప్పిన రోజు యూజువల్గా కలవమని చెప్తాం, ఇంటర్కోర్స్ అడ్వైస్ చేస్తాం. ఇది ఎందుకంటే జస్ట్ బిఫోర్ ఓవ్యులేషన్ మనకి ఇంటర్కోర్స్ వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దట్ ఈజ్ 1 step. ఇంకొకటి ఐయుఐ రోజు. సో ఐయుఐ రోజు కంపల్సరీ అల్ట్రాసౌండ్ గైడెన్స్ చేస్తే ఐయుఐ అంటే ఐయుఐలో ఏం చేస్తారు, స్పర్మ్ శాంపిల్ ప్రిపేర్ చేసి ల్యాబ్లో ఆ స్పర్మ్ శాంపిల్ అనేది ఒక క్యాన్యులా ద్వారా, చిన్న క్యాథెటర్, ఐయుఐ క్యాథెటర్ ద్వారా గర్భసంచి లోపల దాకా పంపిస్తాం. సో ఈ పంపించే ప్రొసీజర్ ఏదైతే ఉందో అల్ట్రాసౌండ్ గైడెన్స్ అంటే స్కాన్లో చూసుకుంటూ చేసుకుంటే ప్రిసైజ్గా చేయొచ్చు. అల్ట్రాసౌండ్ గైడెడ్ చేసినప్పుడు ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది చూసాం. సో అల్ట్రాసౌండ్ గైడెన్స్ వల్ల మనకి కొంచెం ఛాన్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దెన్ ఐయుఐ ల్యాబ్ ఎక్కడైతే శాంపిల్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ శాంపిల్ ప్రిపరేషన్ టెక్నిక్స్లో కూడా కొంచెం మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మంచిగా ప్రిపేర్ చేయడం శాంపిల్. ఈ ప్రిపరేషన్ అంటే స్పర్మ్ తీసుకొని
అందులోంచి అనవసరమైన సెల్స్ అన్నీ సెపరేట్ చేసి అండ్ స్పర్మ్ మూమెంట్స్ ఇంక్రీజ్ చేయడానికి మీడియా యాడ్ చేస్తారు, అంటే కదలికలు ఇంక్రీజ్ చేయడానికి. సో అట్లా ఇంక్రీజ్ చేసుకొని మంచి ఉన్న స్పర్మ్స్ మాత్రమే మనము క్యాథెటర్లోకి తీసుకుంటాం. సో ఈ ప్రిపరేషన్ టెక్నిక్ వల్ల కూడా మనకి మంచి ప్రిపరేషన్ టెక్నిక్స్ తోటి ఛాన్సెస్ ఇంప్రూవ్ అయ్యేది అవకాశం ఉంటుంది. అండ్ టైమింగ్ కూడా ఇంపార్టెంట్. ఐయుఐ శాంపుల్ ప్రిపేర్ చేసినప్పటి నుంచి లోపలికి పంపించడం, ఇన్సెమినేషన్ ప్రిపరేషన్ నుంచి ఇన్సెమినేషన్కి చాలా తక్కువ టైం ఉండేలా చూసుకోవాలి. లెస్ దాన్ హాఫ్ అన్ అవర్లో శాంపుల్ కనుక ఇన్సెమినేట్ చేస్తే బెటర్ ఛాన్సెస్ ఉంటాయి. 15%లో మనము ఏదైతే ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాను నేను. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ఐయుఐ కూడా ఒకవేళ స్పర్మ్ నార్మల్గా ఉంది, వేరే పారామీటర్స్ అన్నీ నార్మల్ ఉన్నాయంటే నెక్స్ట్ 2 days కూడా ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేస్తాం. ఆల్ దీస్ ఆర్ టు ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. అండ్ ఐయుఐ తర్వాత కొంచెం చిన్న ట్యాబ్లెట్స్ ఇస్తాం, ప్రొజెస్ట్రాన్ సపోర్ట్. ఒకవేళ ప్రెగ్నెన్సీ కనుక వచ్చింది అంటే ల్యూటియల్ ఫేస్లో మనకి ప్రెగ్నెన్సీకి సపోర్ట్ చేయడానికి ప్రొజెస్ట్రాన్ మెడిసిన్స్ ఇస్తాం. ఈ మెడిసిన్స్ అన్నీ వాడాలి. 2 weeks ఆఫ్టర్ ఐయుఐ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో ఇవన్నీ పాటించగలిగితే మనం కొంచెం ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ డబుల్ ఐయుఐ అని కూడా చాలామంది అడుగుతారు, అంటే 2 times ఒకటే సైకిల్లో చేసుకుంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుందా అని. బట్ ఎవిడెన్స్ ప్రకారం మనకి సింగిల్ ఐయుఐ అయినా డబుల్ ఐయుఐ అయినా పెద్ద డిఫరెన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఏమీ ఉండదు. బట్ మేల్ ఫ్యాక్టర్ వల్ల మనం ఐయుఐ చేస్తున్నట్లయితే, అంటే స్పర్మ్ కొంచెం తక్కువ ఉంది అందుకని ఐయుఐ చేస్తున్నాం వీళ్ళకి అన్నప్పుడు, ఫస్ట్ రాలేదు ఫస్ట్ సైకిల్లో ఉన్నప్పుడు కూడా మనం డబుల్ ఐయుఐ అనేది ట్రై చేయొచ్చు. అంటే సింగిల్ సైకిల్లో ఎగ్ రిలీజ్ అవ్వకముందు ఒకసారి, ఎగ్ రిలీజ్ అయ్యే రోజు ఒకసారి 2 times చేసుకోవడం ద్వారా కొంచెం ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.